హైదరాబాద్ ఎల్బీ నగర్ శ్రేష్ఠ ఆరెంజ్ ఆసుపత్రిలో లలిత కరీరా అనే మహిళ కలకలం రేపింది. కడుపు నొప్పి నేపంతో అత్యవసర విభాగానికి వచ్చిన లలిత కరీరా వైద్య పరీక్షల్లో అంతా సాధారణమేనని తేలడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై సిబ్బందిపై విచక్షణ రహితంగా భౌతిక దాడికి దిగింది. అయితే పోలీసుల సమక్షంలోనే సదరు మహిళ ఆసుపత్రి వైద్యులు నర్సులను అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్ర ఆటంకం కలిగించింది. ఇక దాడి అనంతరం నిందితురాలు తన కారులో వనస్థలీపురంలోని సహారా ఆసుపత్రికి పారిపోగా ఈ ఘోర దృశ్యాలని ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. గతంలో ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని కొందరు తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ఈ దాడి వెనుక బ్లాక్మెయిల్ ముఠాల ప్రమేయం లేదా ముందస్తు ప్రణాళిక ఏదైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే అత్యవసర వైద్య సేవలకు విఘాతం కలిగించి రోగులను భయోందోళనకు గురిచేసి సదరు మహిళపై తెలంగాణ మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆసుపత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లోని కుకట్పల్లి ప్రాంతంలో ఉన్న కేఎస్ బేకర్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలలో పలు ఆహార భద్రతా లోపాలు వెలుగు చూశాయి. తనిఖీలలోని కిచెన్లలో బొద్దింకల సంచారం కనిపించడంతో పాటు ఫ్రీజర్లో వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయకుండా ఉంచినట్లు, అలాగే తుప్పు పట్టిన ఓవెన్లు, అపరిశుభ్రమైన స్టోరేజీ కంటైనర్లు, పరిశుభ్రత లేని వంటగది టైల్స్ ను అధికారులు గుర్తించారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన నేపథ్యంలోనే సంబంధిత యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసిన అధికారులు అన్ని లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని పక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్న ఓ గోదాంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతోనే చేపట్టిన ఈ తనిఖీలలో అక్రమంగా నిల్వ ఉంచిన 610 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. ఇక ఈ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు ఒక లారీని కూడా సీజ్ చేసి బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు. గత 2 నెలల్లోనే బద్వేల్లో 1000కి పైగా రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం కావడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గురుకుల పాఠశాలలో పీఎంశ్రీ పథకం నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గురుకుల సొసైటీ జోనల్ ఆఫీసర్ అపర్ణ విచారణ చేపట్టారు. పీఎంశ్రీ నిధులకు సంబంధించిన రికార్డులు, బిల్లులను పరిశీలించిన అధికారులు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరోసారి విచారణ నిర్వహించారు. అన్ని అంశాలపై విచారణ పూర్తయిందని, నివేదికను ఉన్నత అధికారులకు అందజేస్తామని జోనల్ ఆఫీసర్ అపర్ణ తెలిపారు. ఇక అన్ని అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించామని, నివేదికను ఉన్నత అధికారులకు అందజేస్తామని అపర్ణ తెలిపారు. అలాగే పాఠశాలలో సీసీ కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో అయితే ఏం జరిగిందో పీఎంశ్రీలో జరిగిన ఎలిగేషన్స్ అయితే నిజమా కాదో నాకైతే తెలీదు. ఈవెన్ మొన్న మనకి మీటింగ్ జరిగినప్పుడు కూడా అసలు మాకు తెలీదు. నేను పీటీ మేడం ఇటు సైడే ఉన్నాను. ఫెయిరా అన్ఫెయిరా అన్నది అయితే నాకైతే తెలియదు. ఇంకా కమింగ్ టు సిక్ పర్పస్ అంటే మా స్కూల్లో 640 మంది పిల్లలు ఉంటారు. నేను ఒక్కదాన్నే హెల్త్ సూపర్వైజర్ని. సో వాళ్ళకి డేలో, నైట్లో, అన్నిట్లో మార్నింగ్ చూసుకుంటాను, సిక్ ఈవినింగ్ చూస్తాను, మధ్యాహ్నం చూస్తాను. వన్స్ బాబు ఉన్నప్పుడు నేను స్కూల్కి వచ్చాను, 1 year అవుతుంది. అప్పుడు కూడా నేను ఫీడింగ్ బాబు ఉన్నప్పుడు కూడా నేను వదిలేసి మరి నేను చూసుకున్నాను. ఎందుకంటే ఫెయిల్ అయితే మనం నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, కానీ
ప్రాణం కాపాడాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయినా ఎట్లనైనా బతుకుతారు, కానీ ప్రాణం పోతే కాపాడలేము. మనం ఏం చేయలేము కూడా. వాళ్ళు పేదవాళ్ళైనా ఎవరైనా కానీ. ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. సో 24/7 జూన్ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కదాన్నే చేయలేను. నాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కాబట్టి నా ఆఫ్ నా లీవ్లు నాకు ఇవ్వాలి. ఈ విషయంలో అయితే ఏం జరిగిందో పిఎం శ్రీ ఏ ఫండ్ వచ్చిందో మాకు కూడా క్లారిటీ లేదు. హెచ్ఎస్కి 60,000 వచ్చాయని మాత్రం మాకు వినిపించింది, అది కూడా క్లారిటీ లేదు. ఇంత వచ్చిందని మాత్రం ఇప్పుడు కూడా చెప్పలేదు. అయితే లైబ్రరీ కూడా ఫండ్ వచ్చిందంట అండి. ఈ రోజుకి 24, 25 ఎంత వచ్చింది, 25, 26 లో ఎంత వచ్చిందో ఈ రోజుకి మాకు చెప్పలేదు. వచ్చిందన్న విషయం మాకు వచ్చిందంట అండి, కానీ గ్రౌండ్ లో అయితే అంత ఏం లేదని. మరి దానికి నేను ఏదో మాటల మధ్యలో మా జూనియర్ అసిస్టెంట్ కాల్ చేస్తే అదేంటి మేడం ఎంత వచ్చింది అంటే ఆవిడ ఏం చెప్పలేదు. ఒక చేశాను, మెమోకి 24 hours ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నారు కాబట్టి నేను వచ్చాను. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోవాలి, లేకపోతే నా మీద యాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు అని లాస్ట్ మినిట్ లో వెళ్ళి వేసానండి. మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి మీ అప్పుడు ఆ విషయం జరిగినప్పుడు మాకు నువ్వు ఇక్కడే ఉండాలి, వాళ్ళ కాలం ఉంటారు, నువ్వు మాకు ఎక్కడో దొరకవా అని రకరకాలుగా ఒక 2 గంటల నుంచో పెట్టి తిట్టి. ఎవరమ్మా తిట్టింది? మా ప్రిన్సిపల్ అండి, ప్రిన్సిపల్ ఎస్విపి మేడం. అప్పుడు అట్లా అనేసి అండి లాస్ట్ కి మా ఉచితాలు నాశనం అయిపోతాం అనేటప్పటికి మెమోస్ విషయంలో ఇలా నన్ను హెరాస్మెంట్ అంటున్నారు, వీళ్ళే ఇబ్బంది పెట్టి స్కూల్లో ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తున్నారు అనేసి మా ప్రిన్సిపల్ మా మీద మా జడ్ఓకి లెటర్ పంపించారు. ఏ ఫండ్ వచ్చిందో అది ఇంకా దాని గురించి అంటే యాక్చువల్గా ఒక జిల్లా డిగ్రీ నుంచి ఇక్కడ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందంటే మీరు మదర్ సంస్థ మీరు చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు వచ్చారని మీరు చెప్తున్నారు మేడం. సాధారణ ఒక ఆల్రెడీ అవగాహన జరిగి చెప్పేసి ఒక ఎంక్వైరీ కమిటీ వచ్చి వెళ్ళిపోయింది. అవును, అంటే దాన్ని వచ్చి అంటే వాళ్ళు వచ్చారు, ఇంకా పూర్తి అవ్వలేదని ఈ రోజు కూడా వచ్చేళ్ళారు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు, వాళ్ళ రిపోర్ట్ కూడా వస్తుంది. వస్తే మనకి ఇంకా అవును వచ్చింది, మీడియాలో వచ్చింది. అవును చూసాం. అది కూడా సాధారణ తనిఖీలు కూడా ఉంటాయి. సాధారణ తనిఖీలో భాగంగా వచ్చి ఇప్పుడు ఇదంతా కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా చూసుకుంటున్నాం, ఇది కూడా చూసి వెళ్తున్నాం. ఇక్కడ అంటే ఒక ఎంప్లాయ్ అవుట్ ఆఫ్ పర్సన్ ఇక్కడ పిల్లల మీద కాస్త ఇబ్బందులు పెడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణలు ఉంది. పిల్లల దగ్గర నుంచి కూడా చాలా అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అనే ప్రధాన ఆరోపణలు. దాని గురించి మీరు అలాంటిది పిల్లలు నాకేం చెప్పలేదు. ఈ రోజు స్కూల్ కౌన్సిల్ తో కూడా మీటింగ్ పెట్టి అడిగినప్పుడు అంటే అంత స్వేచ్ఛగా పిల్లలు మాకు సినిమా కూడా చూడాలి అనేలాగా వాళ్ళని చేసుకొని సరదాగా మాట్లాడుతూ మీ దగ్గర ఏ ఇబ్బంది ఉన్నా సరే చెప్పండి అని అడిగినప్పుడు పిల్లలు స్వేచ్ఛగా మాకు సినిమా కావాలని అడిగేంత స్వేచ్ఛగా మాట్లాడనిచ్చి అడిగాను. అడిగితే సమస్యలు కూడా ఏమైనా ఉంటే అలా అయితే నాకు మధ్యలో మిడిల్ బ్లాక్ లో వాటర్ రావట్లేదు అన్నది సమస్య అని ఎలా చెప్పగలుగుతారు? చెప్పారు కదా. సో అలాంటివి చెప్పారు. నిజమే కావచ్చు, ఏ సమస్య అయినా సరే వాళ్ళైతే అన్ని చెప్పమని అడిగాను, చెప్పారు. మేమేదో అక్కడ ఒక స్టోర్ రూమ్ లో ఒక మూల పడుకోమని చెప్పాను అంతే అని చెప్పారు. బట్ మనకు పోస్ట్ కానీ వాచ్మెన్ పోస్ట్ కానీ జిల్లా అధికారుల అనుమతి తీసుకొని కలెక్టర్ గారి ద్వారానే వస్తారు. కాంట్రాక్టర్ పెట్టుకుంటారు, ఎక్కడి నుంచి తెప్పించి పెట్టుకోవచ్చు. మనకి ఎంప్లాయీ క్వార్టర్స్ అవి అలాటెడ్ ఉంటే కనుక అట్లా ఇస్తారు. అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ పెట్టుకున్న వ్యక్తికి ఇక్కడ స్టే చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరియర్లో మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. ఫీఫా వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 7 మ్యాచ్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించారు. డల్లాస్ స్టేడియంలో జోర్దాన్లో జరిగిన ఫైనల్ గ్రూప్ మ్యాచ్లో ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో మెస్సీకి మొదట తుది జట్టులో చోటు దక్కలేదు. ఆట 60వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆట 80వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్ ను కూడా అద్భుతంగా గోల్గా మార్చాడు. దీంతో అర్జెంటీనా విజయాన్ని ఖాయం చేయడమే కాకుండా తన రికార్డులో జాబితాని మరింత పెంచుకున్నాడు మెస్సీ. గోల్స్ పరంపర 2022 ఖతార్ వరల్డ్ ఫైనల్
క్రొయేషియాతో సెమీఫైనల్లో పెనాల్టీ ద్వారా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 3 ఇసుక లారీలు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామ పరిధిలోని మునేటి నుంచి అక్రమంగా ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ నంబర్ ప్లేట్తో ఉన్న 3 ఇసుక లారీలను, ఒక జేసీబీని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన వెంటనే మరో జేసీబీని అక్కడి నుంచి ఇసుక మాఫియా తప్పించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అక్రమ ఇసుక తవ్వకం, రవాణా వెనుక ఉన్న వారిని గుర్తించే దిశగా దర్యాప్తు చేపట్టారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని మనపురం ఫైనాన్స్ బ్రాంచ్లో నకిలీ బంగారం వ్యవహారం కలకలం రేపింది. వార్షిక ఆడిట్లో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం స్థానంలో నకిలీ బంగారం ఉంచినట్లు గుర్తించడంతో మాజీ బ్రాంచ్ హెడ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని మనపురం ఫైనాన్స్ బ్రాంచ్లో నిర్వహించిన వార్షిక ఆడిట్లో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. 8 మంది వినియోగదారులకు చెందిన గోల్డ్ ప్యాకెట్లలో అసలు బంగారానికి బదులుగా నకిలీ బంగారం ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఇక మాయమైన బంగారం సుమారు 151 గ్రాములుండగా దాని విలువ దాదాపు 19.63 లక్షలుంటుందని సంస్థ అధికారులు తెలిపారు. ఇక సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఇటీవల రాజీనామా చేసిన మాజీ బ్రాంచ్ హెడ్ మహేష్ను తన విధుల్లో ఉన్న సమయంలో ఈ అక్రమానికి పాల్పడినట్లు అనుమానిస్తూ ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు.